నిన్న మనం 15వ తారీఖున గుంటూరు నగరంలోన చాలా అమానుషంగా ఒక మహిళ మీద జరిగిన జాడిని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక మహిళ అయ్యుండి ఇంతవరకు ఈ విషయం మీద స్పందించడం అన్నది చాలా దారుణంగా ఉంది. అక్కడ జరిగింది ఒక్క ఇష్యూ కాదు, ఆమెని బెదిరించడం జరిగింది, లంచం అడగడం జరిగింది. ఆమె నేను ఇవ్వను, నా ఇంటి బోరు నేనే ఎంచుకోవడానికి నీకెందుకు లంచం ఇవ్వాలి అని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఆమె ఇంటికి వచ్చే లోపు అక్కడ మూర్తి అన్న ఎవరైతే ఆ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడో వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడం జరిగింది. సరే, ఈమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఏమైనా కంప్లైంట్ అక్కడ తీసుకున్నారా అంటే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోలే, పక్కన పడి వదిలేశారు. ఇది పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇలాంటి దురదృష్టమైన పాలనలోన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా నడుస్తుంది అని అంటే, ఆ మూర్తి అన్న వ్యక్తికి ఈమె కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ తెలియగానే 9 మందిని కుటుంబ సభ్యులను వేసుకొని వచ్చి అందులో ఒక ఇజ్రాయెల్ కూడా తీసుకొని వచ్చి ఆమె ఇంటి దగ్గర కాపలా కాశాడు. ఆమె కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చే టైంకి వాళ్ళందరూ అక్కడ కాసి ఆమెని కింద వేసి కొట్టి ఆమె వివస్త్రణ చేసి ఆమె బంగారం దొంగతనం జరిగింది. కొడుకు ఆ తల్లిని అలా చేస్తుంటే వారం లెక్క కొడుకు వెళ్ళి దగ్గరికి వెళ్ళి అడ్డుకోకపోతే ఆ కొడుకుకి మెళ్ళలో కూడా ఒక తాడేసి బిగించడం జరిగింది. అంటే అక్కడ హత్యా ప్రయత్నం జరిగింది, దొంగతనం జరిగింది. ఒక మహిళ మీద అమానుషంగా వీళ్ళు చేసిన ఏదైతే అఘాయిత్యం ఉందో ఆమెను వివస్త్రం చేయడము, అంత దారుణమైన పరిస్థితులు. అంటే ఇన్ని రకాలుగా బలి తెగించారు అని అంటే ఈ నాయకులు ఎంత దౌర్భాగ్యంగా ఎంత దుర్మార్గంగా ఉన్నారు. అసలు వీళ్ళని ఇంత విచ్చలవిడిగా ఒక మహిళ మీద దాడి జరగడానికి గవర్నమెంట్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ అనిత గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? 15వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న కడపలోన ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఇంకో మహిళ మీద నిన్న జాకెట్ చింపడం జరిగింది. 15వ తారీఖున ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్రీట్ చేసేటప్పుడు క్యాడర్కి ఏం చెప్పాలా, నాయకులకి ఏం చెప్పాలి? ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తే మీకు కఠిన శిక్షలు ఉంటాయి అని చెప్పి కనీసం ఆ క్యాడర్కి చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద దాడులు చేయండి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోన? హోంమంత్రి అనిత గారు ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి? ఆమె చూడట్లేదా? ఆమె శైలజ గారు ఎవరు హ్యూమన్ కమిషన్, ఆమె వెళ్ళి అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి, ఇంత దుర్మార్గంగా మహిళ మీద దాడి జరగడం ఏంటి అన్నది మానేసి వీడియో ఎలా వచ్చింది బయటికి ఎలా వస్తుంది? లోకం గుడ్డుపోయిందా? ఆ జరిగింది ఇంట్లో కాదు, వీధిలో నడి రోడ్డు మీద ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎలా వస్తుంది? చూసిన వాళ్ళందరికీ ఇది పాపము, ఇది అన్యాయం అన్న తెలియట్లేదా? ఎలా వచ్చింది అంటదేంటి? అసలు ఆమె మహిళేనా? మహిళగా ఖండించాల్సింది పోయి ఆ మహిళకి ఏ రకంగా న్యాయం జరుగుద్ది అని అన్నది ఆలోచించడం పోయి ఆమె వెళ్ళి ఆమె ఏం గగ్గోలు పెడుతుందంటే వీడియో ఎలా బయటకు వచ్చింది? ఎలానా వస్తుందమ్మా, ఎలానా వస్తుంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఒక మహిళ 15వ తారీఖున ఇష్యూ జరిగితే 17వ తారీఖు సాయంత్రం వరకు వాడి మీద కేసు తీసుకోలేదు, వాడిని అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఎందుకు అని అంటే ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి ఉండి కనీసం ఇష్యూ జరిగిన తర్వాత 16వ తారీఖున వెళ్ళి ఎమ్మెల్యేని కడవడం కూడా జరిగింది. బాధితులు కడవడం 16వ తారీఖున జరిగితే వెంటనే ఆమె చేయాల్సిన పని ఏంటి? ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ముందు అసలు కేసు కట్టించాలా? అక్కడ జరిగిన విపత్తును చూసి ఆమె కేసు కట్టించాలా? అలాగ మానేసి ఆమె 17వ తారీఖు వరకు దీన్ని సెటిల్మెంట్ చేయడానికి చూసింది. ఇదా ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి నువ్వు సెటిల్మెంట్ చేయడానికి చూస్తున్నావా? అసలు ఆమెకు జరిగిన అవమానం చిన్నదా? మీరు 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చినా ఆమెకు జరిగిన అవమానం అన్నది ఎవ్వరూ తీయలేరు. ఆ కుటుంబానికి జరిగిన అవమానం అన్నది ఎవ్వరూ తీయలేరు. సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు గారు స్పందించారు, అరెస్ట్ చేశారని చెప్పి అదే సాక్షాత్తు ఎమ్మెల్యే చెప్తారు గల్లా మాధవి. 15వ తారీఖున ఇష్యూ జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు స్పందించారు అని అన్నది మనకి ట్రీట్ చేశారు. ఆ ట్రీట్ ఏ రోజు చేశారు? అక్కడ డేట్ ఉంటుంది, మీరు చూడండి.
మీడియాకు కానీ ప్రజలకు కానీ అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ విజ్ఞానవంతులే కదా. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు ఆయన ఏ రోజు ట్రీట్ చేశారు, ఇష్యూ ఏ రోజు జరిగింది, ఎందుకు పోలీసులు కేసు తీసుకోలేదు. సిఐ చెప్తున్నారు, గుంటూరు లోకల్ సిఐ చెప్తున్నారు, మాధవి గారు చెప్పారు, గల్లా మాధవి గారు చెప్పారు, మేము కేసు కట్టాము. గల్లా మాధవి గారు చెప్తే మీరు కేసు కడతారా? 15వ తారీఖు ఇష్యూ జరిగినప్పుడు ఆమె చెప్పింది, వచ్చి కంప్లైంట్ చేసింది. 16వ తారీఖు మళ్ళీ వెళ్ళి ఇలా నా మీద దాడి జరిగిందని కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది. 2 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా గల్లా మాధవి గారు చెప్పారని 17వ తారీఖు సాయంత్రం కేసు కట్టారు. అంటే దీన్ని బట్టి సిఏలు కూడా, పోలీసు వ్యవస్థ కూడా రాజకీయ నాయకులు చెప్తేనే కేసు కడతారా? అంటే మీ డ్యూటీ ఏంటి, మీరు చేయరా? ఓన్లీ మీరు రెడ్ బుక్కు మాత్రమే ఈ పోలీసు వ్యవస్థ, ప్రజల కోసం కాదా ఈ పోలీసు వ్యవస్థ? ఈ అనిత గారు హోమ్ మినిస్టర్గా ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా? ఒక్కసారి మహిళలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దుర్మార్గపు పాలన ఇలాగే కొనసాగితే ఎప్పుడో మనం మహాభారతంలో విన్నాం, ఇలాగా పంచాలీది చీరలాగినారంట అని. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోన, ఈ పాలనలోన అది నిజం చేసి చూపిస్తున్నారు. అడుగడుగున కడపలోన, నెల్లూరులోన, ఈరోజు గుంటూరులోన, ప్రతి ఒక్క నగరంలోన ఈరోజు ఆడవాళ్ళ మీద దాడులు అన్నది, ఆడవాళ్ళు చీరలు లాగడం అన్నది, ఆడవాళ్ళు జాకెట్లు చెంపడం అన్నది ఈ కూటమి నాయకులకి ఆనవాయితీగా తయారైంది. దీన్ని తక్షణమే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దీన్ని ఆపకపోతే మాత్రం ఇంకా ఇలాంటి దురదృష్ట పర్వాలు ఇంకెన్ని జరుగుతాయో ఆంధ్ర రాష్ట్రంలోన మరి చూడాలి. ఇదైతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, మహిళా విభాగం తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లోనే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మహిళలే నడుం కడతారని తెలియజేస్తున్నాం.